కూల్ డ్రింక్ బాటిల్లో బల్లి కాలు ఇతర అవశేషాలు ప్రత్యక్షమైన సంఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. సదాశివపేటకు చెందిన ముగ్గురు యువకులు పెద్దపూర్ శివారులోని ఓ హోటల్లో కూల్ డ్రింక్ బాటిళ్లను కొనుగోలు చేసి తాగారు. ఆ తర్వాత యాదుల్ అనే యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దాంతో అతని స్నేహితులు కూల్ డ్రింక్ బాటిల్ ను పరిశీలించగా అందులో బల్లి కాలు ఇతర అవశేషాలు కనిపించాయి. వెంటనే హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బల్లి తోక కూల్ డ్రింక్ తాగి తీవ్ర అస్వస్థతకు గురైన యాదుల్ను సదాశివపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని యువకులు కోరుతున్నారు. బల్లి తోక బల్లి తోక టీ తాగా ఒకైనా టీ తాగిండు, ముగ్గురం కూల్ డ్రింక్ తీసుకున్నాక ఏమైంది, మేము ఒక 20% ఇద్దరం తాగినాము. ఒక యాదుల్ అనే వ్యక్తి 80% తాగేసిండు. తాగినాక ఏమైంది, నాకు ఎట్లా అవుతుందరా అని అంటే, సరేరా ఆగు ఒకసారి ఆ శీషాలు చూద్దాం మనం అని ఫోన్ టచ్ చేసి చూస్తే అందులో ఒక బల్లి ఒక కాలు లోపల కనిపించడం వల్ల మేము ఎవరైతే మాకు బిల్ తీసుకొని అమౌంట్ తీసుకొని శీషా ఇచ్చి కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఆయన దగ్గర పోయి ప్లేట్లో వేసి చూస్తే అందులో బల్లి కాలు ఉంది. బల్లి కాలు ఉంటే ఎట్లా అన్న, దీనికి రెస్పాన్సిబుల్ ఎట్లా అంటే, నా ఇంట్లో తయారు చేసినా, నేను తయారు చేసినా, అక్కడికి వెళ్ళి వచ్చి నేనేం చేయాలి అని అంటే, ఓకే అన్న సరే అయింది కదా, ఇప్పుడు ఒక వ్యక్తికి హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చెప్పింది అన్న అని మేము ఒక 40 minutes అక్కడైతే మాకు ఎలాంటి రెస్పాన్సిబుల్ ఇవ్వలేరు, ఏం గిట మాకు చేయలేరు సార్. అయితే మేము మా ఫ్రెండ్స్ ఎస్ఎన్ హాస్పిటల్ సదాశివపేటకి తీసుకొచ్చి ఇప్పటిదాకా ట్రీట్మెంట్ చేయించి ఇప్పుడు ఇంటికి తొలికి వచ్చినాము.